అనంతపురం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మహిళా న్యాయవాది బార్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2026-27 అనంతపురం బార్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షురాలిగా జి పద్మజ సమీప ప్రత్యర్థి విశ్వనాథ్ రెడ్డిపై 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే జనరల్ సెక్రటరీగా ఎన్ ఆదిశేషారెడ్డి, జాయింట్ సెక్రటరీగా బి ఆనంద్ కుమార్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా బి నల్లారెడ్డి, లైబ్రరీ సెక్రటరీగా జి రమేష్ బాబు, ట్రెజరర్గా శకుంతలమ్మ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఏ పరమేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 100 ఏళ్ల అనంతపురం బార్ అసోసియేషన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా న్యాయవాది అధ్యక్షురాలిగా ఎన్నిక కావడంతో మహిళా న్యాయవాదులంతా హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణంలో కేక్ కట్ చేసి డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆనంద అసలు 100 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం నేను లేడీ ప్రెసిడెంట్ అవ్వడం మాత్రము చాలా 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 సంతోషంగా ఉంది. దీనికైతే ముఖ్య కారణము నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, తోటి న్యాయవాదులకు నా మనస్ఫూర్తిగా నమస్సుమాలు. వాళ్ళు లేకపోతే నేను లేను. నేను పొద్దునే చెప్పిన నా విజయము మనందరి విజయము. తప్పకుండా బార్ అసోసియేషన్ గౌరవ మర్యాదలు కాపాడుతాను. ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు అవసరమైన హక్కులన్నిటికీ పరిరక్షణలో నేను ముందు ఉంటాను. సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరినీ కూడా కలుపుకొని పోయి వాళ్ళు ఏం చెప్తే సీనియర్ న్యాయవాదులు ఇచ్చే మార్గదర్శనంలో నేను నడిచి ఈ బార్ అసోసియేషన్ తప్పకుండా నేను ముందుకు తీసుకువెళ్తాను. అందరూ గెలిపించినందుకు మరొకసారి దండాలు తెలియజేసి నా పేరు కూడా దండాలు. ఈరోజు ఇంత అఖండ మెజారిటీకి కారణమైనటువంటి ప్రతి న్యాయవాది సోదర సోదరీమణులకు నిజంగా అంటే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను అందరికీ. ఎందుకంటే ఒక టీం పనిచేసింది. నాకు టైం సమయాభావం వల్ల అందరినీ కలవలేకపోయినా నాకు ఈ మాత్రం మెజారిటీ ఇచ్చి నాకు అండగా ఉన్నారు. అందరూ ఉన్నారు అండగా. నేను అసలు ఈ విజయం ఊహించింది. నేను గెలిస్తే ఇచ్చిన హామీలు 2, ఒకటి డిజిటలైజ్ చేయాల్సింది, ఒకటి సబ్స్క్రిప్షన్ది డిజిటలైజ్ చేసి చూపిస్తా. తర్వాత వచ్చేసి మన వైఫై పెట్టేస్తాను. అది రేపే చేస్తున్నాను ఖచ్చితంగా. అంటే మీ అందరూ ఆదరణ ఉన్నందుకు ప్రతి ఒక్క న్యాయవాదికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
నేను యునానిమస్గా నన్ను ఎన్నుకున్నందుకు వీళ్ళందరికీ భారీ రుణపడి ఉంటాను. మేము అందరూ కలిసికట్టుగా మేము అడ్వకేట్ యొక్క హక్కులను, తర్వాత జూనియర్స్ కానీ ఏదైనా తెలిసిన వారి యొక్క హక్కులు కానీ కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెన్నుండి నడిపించిన ప్రతి ఒక్క అభ్యర్థులకి మహిళా న్యాయవాదిని ప్రత్యేకించి, అలాగే ప్రతి న్యాయవాదికి, సీనియర్ న్యాయవాదికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా చాలా సపోర్ట్ చేశారు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఆనందా